జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాను కదా, తోటకెళ్ళి మామిడికాయలు తెచ్చాం అంటే ఫ్రీగా కాదండి, కొనుక్కొచ్చాము. ఇది కొత్తపల్లి కొబ్బరి అనమాట. ఈ వెరైటీయే గోదావరి జిల్లాలో ఎక్కువ ఆవకాయకి వాడుతుంటారు. సో ఇది మేము తోట నుంచి తీసుకున్నాం కాబట్టి మాకు ఒక 30 రూపీస్కి కాయ వచ్చింది. మార్కెట్లో అదే రేట్ ఉందా, ఇంకొంచెం ఎక్కువ ఉంది అని కొంతమంది చెప్తున్నారు, 50 వరకు కూడా అమ్ముతున్నారు అని. బట్ మార్కెట్లో తీసుకుంటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకే చెట్టు కాయలు అయితే మనకి రావు, అన్నీ కలిపేసి ఇచ్చేస్తారనమాట. తోట నుంచి అయితే ఒకే చెట్టువి మనకి కోసి ఇచ్చారు, తెలిసిన వాళ్ళు కాబట్టి. అదొకటే అడ్వాంటేజ్. నెక్స్ట్ మా తోట చూసుకున్న అతను కూడా ఒకసారి కలవాల్సి ఉందని చెప్పాను కదా, సో అదిగో ఆ కాయలు కొట్టుతున్నది మా హస్బెండ్ అండి. నీళ్ళలో వేసి కొంతసేపు నానబెట్టి తర్వాత తీసి శుభ్రంగా బట్ట పెట్టి తుడిచి మరకత్త పెట్టితోటి కొట్టారు. ఇగో నేను కూర్చుని వాటి పైన ఇలా పొప్పర్లా ఉంటుంది కదా, అదంతా తీసాను అనమాట. ఇది 1 కిలో ఆవుపిండి నేను వేస్తున్నాను. కిలో ఆవుపిండికి నేను 800 to 850 గ్రామ్స్ కారం వేసానండి. కావాల్సి వస్తే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. ఇది ఉప్పు, దంచిన ఉప్పు. ఇది కూడా ఇది 1 కిలో ప్యాకెట్. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 250 గ్రామ్స్ ఎంతో ఉంచేసాను అనమాట. మనం ముందే వేసేసుకోకూడదు ఉప్పు, అది ఎక్కువ. మనం చేతితో బాగా కలిసేటట్టు కలపాలి. ఒక ఆల్మోస్ట్ ఇగో ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉండలుండల్లాగా ఇదంతా చితపాలన్నమాట. ఈ ఆవుపిండికి నూనె ఉంటుంది కదా, అందుకని కొంచెం ఉండల్లాగా. ఇగో ఈ ఉప్పు కూడా చూసారా ఎలా ఉందో. ఇదంతా మనం బాగా ఈక్వల్గా కలిసేటట్టు పెట్టుకోవాలి. లేకపోతే ఊరగాయలు ఏమవుతుందంటే ఒక్కొక్క దగ్గర ఇలాగ ఈ ఉప్పు గడ్డలు ఉండిపోతాయి. మనం ప్లేట్లో వేసుకున్నప్పుడు అయ్యి బాబాయ్ ఉప్పు ఉప్పు అన్నట్టు వచ్చేస్తుంది. సో ఇక్కడ బద్దకించకుండా జాగ్రత్తగా ఒక 20 నిమిషాలు, పావుగంట ఈ కాస్తగా పడుతుంది. ఇంకా ఎక్కువ కలిపిన వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో మళ్ళీ నేను ఒక ముక్కలు ఇందులో కలిపినప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను. నేను మాడుగుల ఆవాల పొడి తీసుకున్నానండి. మాడుగుల ఆవాలు చాలా ఘాటు. ఇటు సైడ్ చిన్న ఆవాలు ఉంటాయి కదా, దాన్ని మాడుగుల అనే ఊరుంది ఆంధ్రాలో, అక్కడి నుంచి పండుతాయి. అందుకని వాటిని మాడుగుల ఆవాలు అంటారు. అవి చాలా చిన్నవి ఉంటాయి, మనం జనరల్లీ పోపుల్లో వేసుకునేవి కాదు. ఈ పిండి చాలా ఘాటు ఉంటుంది, అందువల్ల ఆవకాయ మంచి టేస్ట్గా వస్తుంది అనమాట. నేను ఎప్పుడు మాడుగుల ఆవాలతోటే పెడతాను. ఒకవేళ పిండి దొరకకపోతే ఆవాలు కొని మిక్సీలో తిప్పేస్తాం అనమాట. ఇదిగో అంతా కలిపిన తర్వాత ఇగో ఇలా వచ్చింది అనమాట మిక్స్చరు. ఇది ఒక 200 గ్రామ్స్ వరకు నేను మెంతులు వేసుకున్నానండి. మెంతులు చలవ చేస్తుంది, ఆవకాయ వేడి కదా. మా ఇంటి కొలత ప్రకారం ఒక గిన్నె కొలతగా పెట్టుకుంటాం అనమాట. ఒక గిన్నె ముక్కలకి మనం ఆ మిక్స్చర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఒక గిన్నెడు పోస్తాం అన్నమాట. అలా ఎన్ని గిన్నెలు ముక్కలు ఉంటే అన్ని గిన్నెలు ఆ మిక్స్చర్ ఆఫ్ ఉప్పు, ఆవపిండి అండ్ కారం, ఈ 3 అన్నమాట. అలా కొలిచి పోసుకుంటూ వెళ్తూ ఉండాలి. కొంచెం ఆవపిండి ఒకవేళ ఉండిపోతే అది పోసేయచ్చు చివరిలో. కాస్త పిండి ఎక్కువే కావాల్సి ఉంటుంది కదా మన అన్నంలో కలుపుకున్నప్పుడు. ఇదిగో ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా ఒక దాంట్లో సర్ది పెట్టాను కదా, అది వేస్తున్నాను. ఈ కొలతలతోటి ఆవకాయ చాలా బాగా వస్తుందండి, టెన్షనే పడక్కర్లేదు అసలు. ఎలాంటి వాళ్ళైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎంత కలపాలి ఏంటి అని భయం ఏమీ పడక్కర్లేదు. నేను ఒక 15 కాయలు ఆవకాయ పెడుతున్నాను, దానికి నాకు 1 కిలో ఆవపిండి సరిపోతుంది. లాస్ట్ ఇయర్ అది నేను 25 కాయలు పెట్టాను, చాలా ఆవకాయ మిగిలిపోయింది అనమాట. అందుకని ఈసారి తగ్గించుకున్నాను. మా అబ్బాయిలు ఇద్దరూ ఆవకాయ తినరు, నేను, మా వారు, మా కోడలు, మేము ముగ్గురమే తింటాం అనమాట. సో ఇలాగే మొత్తం ముక్కలు పిండి కలుపుకుంటూ వెళ్ళాలి. కొంచెం పిండి ఒక ఇంత ఉండిపోయింది అనుకోండి, ఏం వర్రీ అవ్వక్కర్లేదు, ఆ కాస్త మనం పోసేయచ్చు. అదే ఎక్కువగా ఉండిపోయి మళ్ళీ ముక్కలు తక్కువైనట్టు అనిపిస్తే మటుకు ఇంకో కాయ 2 కాయలు కట్ చేసి కలుపుకోవచ్చు. ఇప్పుడే కలిపేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. ఇది మా ఇంటి పద్ధతి అండి, ఆవకాయ పెట్టుకోవడం, మా అత్తగారి ఇంటి పద్ధతి. సో ఇలా కలిపితే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుంది. సంవత్సరం ఏంటి, 2 సంవత్సరాలైనా ఉంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడు ఎండలో పెట్టాల్సిన అవసరం కానీ, ఆవకాయ పాడైపోయిందని కానీ మాట అయితే ఇప్పటి వరకు రాలేదు. నేను ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి అయితే ఆవకాయ పెడుతున్నాను. అంటే ఆవకాయ అనే ఇండస్ట్రీలో 30 ఏళ్ళ అనుభవం గడించేశానమాట అండి నేను. అదిగో ఇంకా ఆల్టర్నేట్గా ముక్కలు పిండి వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట.
ఇప్పుడు 1 కిలో నువ్వుపప్పు నూనె అయితే నేను పోస్తున్నానండి ఇమీడియట్గా అయితే. ఎందుకంటే నేను ఊరు తీసుకెళ్లేది ఉంది కాబట్టి మొత్తం నూనె అంతా ఇప్పుడు వేసుకుంటే నాకు ట్రాన్స్పోర్టేషన్లో కష్టమవుతుంది. మేము కారులోనే వస్తాము, అయినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఎలాగ 4-5 రోజుల తర్వాత తక్కువలు ఎక్కువలు కలుపుకుంటాం కదా, ఆ కలుపుకున్నప్పుడు నేను మిగతా నూనె పోసేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. ముక్కలు తడిపి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా పోసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏమో ముక్కలు నూనెలో కడిగినట్టుగా తీసి అలా వేస్తుంటారు. కింద వరకు దిగుతుందో లేదో అన్న భయం కొద్దీ ఇప్పుడేం లేదు, మనం శుభ్రంగా చేతితో కలిపేసుకోవడమే. ఇప్పుడు అంతా పీల్చేసినట్టు ఉంటుంది, కానీ ఇది కొత్తపల్లి కొబ్బరి కాయ మేము పెడుతున్నాము. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ కాయ ఫేమస్ అనమాట. ఆవకాయకి ఇవి చూసుకోక్కర్లేదు అన్నట్టు వాళ్ళకి అంత నమ్మకం. సో మనకి రేపు ఎల్లుండో ఓట దిగుతుంది కదా, అప్పుడు కూడా నేను మీకు మళ్ళీ తీసి చూపిస్తాను. ఇప్పుడేమో తడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఓట దిగిందంటే మటుకు చాలా బాగుంటుంది చూడడానికి. అందుకే 3 రోజులు అసలు ముట్టుకోవద్దు ఆవకాయనంటారు. ఇదిగోండి, ఊరగాయ అయితే ఇంత వచ్చింది. ఇలా 2 డబ్బాల్లో కొంచెం కొంచెం ప్లేస్ వదిలి సర్దాను. ఎందుకంటే నేను ఇక్కడైతే మళ్ళీ నూనె కలపడం అన్నీ ఏమీ చేయను. ఇది హైదరాబాద్ వెళ్ళే వరకు ఇలాగే ఉంటుంది అనమాట. కొంచెం ఊరుతున్న కొద్దీ ఓటు వస్తున్న కొద్దీ ఆవకాయ లెవెల్ తగ్గుతుంది, కిందకి దిగుతుంది. సో ఈ 2 కాగా ఇంకా ఈ గిన్నెలో కూడా ఇంత వచ్చిందనమాట. ఇది ఒక 4-5 కేజీలు పచ్చడి ఉంటుంది. 4 కేజీలు అయితే ఈజీగా ఉంటుంది. 4-4.5 కిలోస్ పచ్చడి మొత్తం ఆవకాయ మొత్తం ఉంటుంది. దీనికి మాకు అయింది ఎంత అంటే ఒక 15 కాయల వరకు పడ్డాయి. కొత్తపల్లి కొబ్బరి కాయ 30 రూపాయలు చొప్పున తీసుకున్నారు. నెక్స్ట్ కారం కిలో 880 రూపాయలండి. ఇంకా ఆవుపిండి మాడుగుల వాళ్ళది తీసుకున్నాను నేను, అది కిలో 400. మళ్ళీ నువ్వుపప్పు నూనె కిలో 440 రూపీస్ గానుగది, ఫ్రెష్ అనమాట. అక్కడ ఆడుతూ ఉంటారు, మాకు గానుగలోదే అందులోదే తీసి ఇవ్వండి అంటే అందులోదే ఇస్తారు, లేదా వాళ్ళ దగ్గర ప్యాకెట్ కట్టు ఉంటుందో అదైనా ఇస్తారు. ఏ రోజు అలా తిరుగుతూనే ఉంటుంది ఆ గానుగ, అందుకని ఎప్పటితోనేమో అన్న డౌట్ అయితే మనకి లేదు. అన్నీ కూడా ఫ్రెష్. సో ఇది మాకైనా ఖర్చు. కొంచెం కొన్ని మెంతులు ఒక 150 గ్రామ్స్ అంత 200 గ్రామ్స్ మెంతులు వేసాను. 200 గ్రామ్స్ వేసాను. మెంతులు ఎంత ఉంటాయి ఖర్చు నాకు పెద్ద, అంటే అన్నీ కలిపి తీసుకున్నాం కదా అందుకని గుర్తులేదు. సో ఇదండి, ఇంకా నా ఎఫర్ట్ మా వారి ఎఫర్ట్కి ప్రైస్లెస్. ఎంత కారం ఎంత అదే చెప్పాను కదా, ఇందాక వేసినప్పుడు చూపించాను కదా. కిలో ఆవపిండికి ఒక 800 గ్రామ్స్ ఏమో కారం వేసాను, 750 గ్రామ్స్ వరకు ఉప్పు వేసాను, 200 గ్రాములు మీకు చూపించాను కదా మెంతులు వేసాను. ఇవి మనం మళ్ళీ కలుపుకున్నప్పుడు అప్పుడు ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువలు అయితే, నూనె అయితే ఎలాగా ఇంకా 1.5 కిలోస్ ఈజీగా పట్టేస్తుంది ఊరగాయకి. మనం ఇప్పుడు కిలోయే వేసాం. సో ఇప్పుడు మామూలుగా నోట్ లెక్కన మేము వేసుకుంటేనే దగ్గర దగ్గర 3000 రూపాయలు అయిందండి. ఒక 20-30 రూపాయలు తక్కువ 3000 అవుతుంది ఈ ఊరగాయకి. కాయ కూడా కొన్నది ఈసారి మా తోటలో కాయలేదు, అందుకని మేము కాయ కూడా కొన్నాం. కొత్తపల్లి కొబ్బరి కాయలు కాయ 30 రూపాయలు, 30 కదా, కాయ 30 రూపాయలు పెట్టి తీసుకున్నాం. 15 కాయలు పడ్డాయి. సో అవి ఒక 450 రూపీస్. ఇప్పుడు 2.5 లీటర్స్ నూనె అన్నీ కలిపి ఇంక్లూడింగ్ ఉప్పు అండ్ మెంతులు అన్నీ కలిపితే మాకు 3000కి ఒక 20-30 రూపీస్ తక్కువ వస్తుంది అంతే. అంటే మేము ఇంకా ట్రాన్స్పోర్టేషన్లు అవన్నీ ఏం వేయలేదు, కార్లో వెళ్ళొచ్చాము. అవన్నీ వేస్తే ఇంకా 3-5 వరకు కూడా వెళ్తుంది. ఎంతైనా కూడా మార్కెట్లో కొనుక్కున్న దానికన్నా మనకు చీపే వస్తుంది మన ఇంట్లో పెట్టుకుంటే, అండ్ హైజీనిక్గా పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఆవకాయ నేను పెట్టాను అని ఒక సాటిస్ఫాక్షన్. నాకు ఎవరైనా ఆవకాయ పెట్టిన లేదండి మేము కొంటాం మాకు పెట్టడం రాదు అని చెప్పక్కర్లేదు. చక్కగా ఆవకాయ నేనే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం. అండ్ చూడడానికి కూడా తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రేట్లన్నీ నువ్వు ఇంట్లో దానికే నీ కన్సంప్షన్కే నువ్వు చేసుకున్నావు కదా ఆవకాయ, ప్రతిదీ రేట్లు కట్టి ఎందుకు చెప్తున్నావు అని అంటారేమో.
ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కానీ లేకపోతే ఇప్పుడిప్పుడు ఆవకాయలు పెట్టడం స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి కూడా అప్రాక్సిమేట్లీ ఇంత ఖర్చు అవుతుంది అన్నది తెలుస్తుంది అన్నట్టు చెప్తున్నానండి. అంతకన్నా ఏం కాదు. ఇది మా పర్సనల్ కన్సంప్షన్కే మేము పెట్టుకున్నాం. రేపెల్లుండి అయితే మళ్ళీ నాకు ఆ లెక్కలు ఏం గుర్తుండవు. ఇవాళ రీసెంట్గానే అన్ని కొనుక్కొచ్చాం కాబట్టి లెక్కలు గుర్తు కూడా ఉన్నాయి. సో ఎవరికైనా ఉపయోగిస్తుందని చెప్తున్నాను, అంతకన్నా ఇంకేం లేదు. దిగింది ఏంటి అన్నది కూడా మీకు మళ్ళీ వీడియో మీకు చూపిస్తాను. ఇదిగోండి, పెట్టిన 3 రోజులకి ఊరగాయ ఇలాగా ఇంత ఓట దిగింది. అంటే మనం నూనె తక్కువ పోసాం కదా, ఊరగాయ కూడా లెవెల్ కూడా చూడండి, ముందు పెట్టినప్పటికీ ఇప్పటికి కొంచెం తగ్గిందనమాట. సో ఇదండి ఈరోజు మా వీడియో, మా టైప్ ఆఫ్ ఆవకాయ పెట్టడం. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. Signing off for today, folks. Jai Hind.